ఈరోజు మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలకు సంబంధించి ఒక అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10 ల్యాప్టాప్లు రికవరీ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి ముఖ్యంగా మన ఏదైతే బస్ స్టాండ్లో ఉన్నాయో ఈ బస్ స్టాండ్ ఏరియాలోనే జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలు ఇవన్నీ కూడా. ఎవరైతే ఈ ల్యాప్టాప్ దొంగతనాలు చేసిన వ్యక్తి పేరు విస్సార్ రమేష్. ఇతనిది వచ్చేసి విస్సార్ రమేష్ సన్ ఆఫ్ నరసయ్య, 51 సంవత్సరాలు, క్యాస్ట్ బై తెలగ. ఇతనిది వచ్చేసి కందుకూరులో ఉంటాడని. ఇతని వయసు వచ్చేసి 51 సంవత్సరాలు. ఇతను ఆర్టీసీ బస్సుల్లో ఈ ల్యాప్టాప్ దొంగతనాలన్నీ చేయడం జరిగింది. ఇతని ఎంఓ ఏంటంటే ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాల నుంచి లైక్ తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు నుంచి అట్లా వస్తున్న బస్సుల్లో ఇతను కందుకూరులో కానీ కావలిలో కానీ వెళ్ళి ఎక్కుతాడు. ఎక్కి బస్సు వెనక సీట్లో కూర్చుంటాడు. వెనక సీట్లో కూర్చుని మన ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చేటప్పటికల్లా టిఫిన్ టైం కానీ లేదా భోజనం టైం కానీ అయ్యేలా తను ప్లాన్ చేసుకుంటాడు. ఆ బస్సులు ఆగంగానే డ్రైవరు, కండక్టరు ప్లస్ పాసింజర్స్ అందరూ కూడా కిందకి దిగేసి టిఫిన్కి కానీ లేకపోతే భోజనానికి కానీ దిగిన తర్వాత వెనక సీట్లో కూర్చున్న ఇతను బస్సు దిగుతూ ఏదైతే సీట్లో పెట్టిన బ్యాగ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాడు. ఎస్పెషల్లీ ఈ ల్యాప్టాప్లు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్ బ్యాగులు ఇతను టార్గెట్ అనమాట. ఆ ల్యాప్టాప్ బ్యాగులు ఉన్నట్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాప్టాప్ బ్యాగులు తీసుకుంటాడు. తీసుకుని ఆ ల్యాప్టాప్లని ఇతను చోరీ చేయడం జరుగుతుంది. వీటిని ఈ ల్యాప్టాప్ని తీసుకువెళ్ళేసి ఎవరైనా అన్నోన్ పర్సన్స్కి లేదా ఏదైనా ఒక షాపుల్లో తక్కువ రేటుకి తనకి ఏదైతే డబ్బులు అవసరమో ఆ డబ్బులుకి ఇతను అమ్మేయడం జరుగుతుంది. ఇతన్ని ముందుగా ఏం చేశామంటే మనకి లాస్ట్ మంత్లో ఒక 2 దొంగతనాలు జరిగినాయండి మనకి ఈ బస్ స్టాండ్లోనే ఈ ల్యాప్టాప్ దొంగతనాలు. ప్లస్ ఒక కానిస్టేబుల్ వచ్చేసి తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఆ బ్యాగ్లో వచ్చేసి అతని యొక్క బస్ వారెంట్లు ప్లస్ బెటాలియన్కి సంబంధించిన చెక్స్ కూడా, బ్యాంక్ చెక్స్ కూడా ఉన్నాయి. ఆ బ్యాగ్ దొంగతనం చేసినప్పుడు దాంట్లో ఒక 5,000 క్యాష్ కూడా ఉంది. ఆ వారెంట్లు ప్లస్ బ్యాంకు చెక్స్ ఇతను పనికిరావు కాబట్టి ఆయన ఎక్కడో పాడేశాడు. ఆ 5,000 అమౌంట్ ఏదైతే ఉందో ఆ 5,000 అమౌంట్ ఇతని దగ్గర ఇచ్చేసుకోవడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసేటప్పుడు ఒక 1,000 క్యాష్ కూడా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ 10 ల్యాప్టాప్లతో పాటుగా ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను వచ్చేసి ఈ ల్యాప్టాప్లన్నీ కూడా అన్నోన్ పర్సన్స్కి కానీ ఏదన్నా షాపుల్లో కానీ అమ్ముతాడు. అమ్మిన డబ్బులు యూజ్ చేసుకుంటూ ఉంటాడు. దీంతో పాటు ఈ మనం సీజ్ చేసిన ఈ కంప్యూటర్లలో ఒక 3 డెల్ కంప్యూటర్లు, ఒక 3 HP కంప్యూటర్లు, 2 లెనోవా కంప్యూటర్లు, ఒకటి వచ్చేసి ఎవిటా అండ్ ఒక సోనీ కంప్యూటర్లు, మొత్తం 10 కంప్యూటర్లు మనం సీజ్ చేయడం జరిగింది దగ్గర నుంచి. మామూలుగా అయితే ఇవి ఒరిజినల్గా కొనాలి అని